హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని తెలుగు పిల్ల. ఈ రోజు ఈ వీడియోలో ఫేస్ వాష్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఆ ఫేస్ వాష్ ఏంటి అంటే గుడ్ వైబ్స్ ఈవెన్ స్కిన్ టోన్ ఫేస్ వాష్. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పప్పాయగా ఉంటుంది. కాస్ట్ 325 రూపీస్. క్వాంటిటీ 200 ml ఉంటుంది. పెద్ద సైజ్ ఇది, ఎక్కువ క్వాంటిటీతో ఉంటుంది. దీంట్లోనే ఇంకా తక్కువ క్వాంటిటీ కూడా ఉంటుంది. సో దీని వల్ల బెనిఫిట్ ఏంటి, నేను ఎందుకు తీసుకున్నాను వల్ల మన స్కిన్ అనేది స్మూత్ అవుతుంది, యాక్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో పప్పాయ ఉంది కాబట్టి మన స్కిన్ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. మన స్కిన్ ని ఈవెన్ టోన్ గా ఉంచడానికి, స్కిన్ టెక్స్చర్ ని కొంచెం బ్రైట్ గా కూడా చేస్తుంది. అయితే ఇందులో ఫస్ట్ నేను తక్కువ క్వాంటిటీ యూజ్ చేశాను. తక్కువ క్వాంటిటీ యూజ్ చేసిన తర్వాతనే ఎక్కువ క్వాంటిటీ 200 ml తీసుకున్నాను. ఒకవేళ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళైనా సరే దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఆయిల్ స్కిన్ ఉన్న, యాక్ని ప్రోన్ స్కిన్ ఉన్నా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. టీ ట్రీ యాక్ని కంట్రోల్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను కదా గుడ్ వైబ్స్ నుంచి. యాక్ని కోసం అని చెప్పి యూజ్ చేస్తున్నాను. దానికన్నా ముందు నేను దీన్ని యూజ్ చేసేదాన్ని, ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాను. కాకపోతే ఎక్కువగా యూజ్ చేయడం లేదు, ఎప్పుడైనా ఒకసారి అన్నట్టుగా యూజ్ చేస్తున్నాను. కాకపోతే ఇంతకు ముందు మాత్రం బాగా యూజ్ చేసేదాన్ని. దీని వల్ల నాకు అనిపించింది యాక్ని కూడా కంట్రోల్ అయినట్టు అనిపించింది. అందుకనే నేను దీన్ని ట్రై చేశాను. ఇది నా థర్డ్ బాటిల్ అనమాట. ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నా చెప్పాను కదా, ఎంటీ బాటిల్స్ అనమాట. ఇది తీసుకున్న తర్వాతనే నేను టీ ట్రీ యాక్ని కంట్రోల్ ఫేస్ వాష్ యూజ్ చేశాను. అందుకనే ఇప్పుడు అది యూజ్ చేస్తున్నానని చెప్పేసి పక్కన పెట్టాను అంతే. దీన్ని కూడా ఇంత వరకు యూజ్ చేశాను. స్కిన్ కి మంచి ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది అనమాట. టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. స్కిన్ కూడా చాలా స్మూత్ గా సాఫ్ట్ గా అవుతుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పప్పాయ అని చెప్పాను కదా. సో పప్పాయ మనకి ఎంత బాగా యూజ్ అవుతుందో మనకి అందరికి తెలిసిన విషయమే. పప్పాయ వల్ల మన స్కిన్ బ్రైట్ అవుతుంది, యాక్ని తగ్గిస్తుంది. డార్క్ స్పాట్స్ ని కూడా తగ్గించడానికి పప్పాయ బాగా యూజ్ అవుతుంది. నేను మెయిన్ గా డార్క్ స్పాట్స్, యాక్ని ఈ రెండింటి కోసం అని చెప్పి దీన్ని యూజ్ చేశాను ఇంతకు ముందు నేను. ఇప్పుడు నాకు అంతగా యాక్ని అలా ఏం రావట్లేదు. ఇప్పుడు నేను వేరే ఫేస్ వాష్ ట్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం పక్కకు పెట్టాను అంతే. బట్ వేస్ట్ అయితే చేయట్లేదు, యూజ్ చేస్తూనే ఉంటాను అప్పుడప్పుడు కూడా. వింటర్ సీజన్ లో, రైనింగ్ సీజన్ లో మీకు అంతా వర్కౌట్ అవ్వదు. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఒకవేళ మీది డ్రై స్కిన్ ఉంటే మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసాను మనకి స్కిన్ ని ఈవెన్ గా చేస్తుంది అని. ఇందులో ఉన్న పప్పాయ ఇంగ్రీడియంట్ ని చూసే నేను తీసుకున్నాను. ఎందుకంటే నాకు డార్క్ స్పాట్స్ ఎక్కువగా ఉంటాయి కదా, ట్రై చేద్దామని తీసుకున్నాను. నాకు మంచి బెనిఫిట్ కూడా ఇచ్చింది. అందుకనే థర్డ్ బాటిల్ ఇది. దీని షెల్ఫ్ లైఫ్ వచ్చేసి 2 years వరకు ఉంటుంది. నార్మల్ గా మీరు మార్నింగ్ అలాగే నైట్ పడుకోవడానికి ముందు కూడా మీరు 2 times ఫేస్ వాష్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది నో పారాబెన్స్, నో మినరల్ ఆయిల్, అలాగే నో సిలికాన్, నో యానిమల్ టెస్టింగ్, అలాగే వేగన్ ప్రోడక్ట్ కూడా. ఒకవేళ మీది ఆయిల్ స్కిన్ అయితే యూజ్ చేయండి, అలాగే మీది డ్రై స్కిన్ అయితే ఏ సీజన్ అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫేస్ వాష్ ని మీ స్కిన్ ని ఈవెన్ టోన్ గా చేస్తుంది, అంటే స్కిన్ టెక్స్చర్ ని కొంచెం ఇంప్రూవ్ చేస్తుంది, డార్క్ స్పాట్స్ ని కూడా క్యూర్ చేస్తుంది, యాక్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కాకపోతే డార్క్ స్పాట్స్ విషయంలో మీకు కొంచెం రిజల్ట్ అనేది తొందరగా తెలుస్తుంది. యాక్ని విషయంలో మాత్రం కొంచెం లేట్ గా పనిచేస్తుంది అనమాట. అంత ఫాస్ట్ గా అయితే రిజల్ట్ ఇవ్వదు. అబ్జర్వ్ చేసింది అయితే అదే. టెక్స్చర్ కూడా కొంచెం థిక్గా ఉంటుంది, క్రీమీ టెక్స్చర్ లో ఉంటుంది. సో ఇలా థిక్గా ఉంటుంది. స్మెల్ కూడా పప్పాయ స్మెల్ లో ఉంటుంది. ఇలా థిక్గా ఉంటుంది ఫేస్ వాష్. కాబట్టి కొంచెం క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ వేస్ట్ అవ్వకుండా. ఇదన్నమాట వైబ్స్ పప్పాయ ఫేస్ వాష్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.